హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. పాకిస్తాన్ ఆర్మీ మేము చాలా స్ట్రాంగ్ అని బల్లగుద్ది మరీ బయటకు చెప్పుకుంటుంది. అయితే ఇప్పుడు ఒక విషయం బయటపడింది. కేవలం 4 రోజులు మాత్రమే ఇండియాతో యుద్ధం చేయగలదు. తర్వాత వాళ్ళ ఆర్టిలరీ ఫోర్స్లో ఫైర్ చేయడానికి అమ్యునిషన్ కూడా ఉండదు. ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే పాక్ ఆర్మీ ఎంత బలహీనంగా ఉందో చూపిస్తుంది. ఈ వీడియోలో అసలు పాక్ ఆర్మీ ఎందుకు ఇలా ఇబ్బందుల్లో పడింది, కారణాలేంటి, కరప్షన్ ఎలా దెబ్బతీస్తుంది, చైనా లాంటి ఫ్రెండ్స్ సహాయం చేస్తాయా లేదా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. విషం లేని పాము విషం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నట్టు ఇండియా మాపై దాడి చేసిన, సింధు నదిలో వాటర్ని ఆపేసిన, ఫుల్ స్కేల్ వార్ని మొదలు పెడతామని వార్నింగ్స్ ఇవ్వడం, పెద్ద లెవెల్లో మిలిటరీ డ్రిల్స్, మిసైల్ టెస్టులు చేయడం చేస్తుంది. అయితే పాక్ ఆర్మీ ఆర్టిలరీ ఫోర్స్లో 4 రోజుల తీవ్రమైన యుద్ధానికి సరిపడా అమ్యునిషన్ మాత్రమే ఉంది. ఇది రూమర్ కాదు. మాజీ పాక్ ఆర్మీ జనరల్ బాజ్వానే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. ఇండియాతో ఫుల్ స్కేల్ వార్లోకి దిగడానికి పాకిస్తాన్ దగ్గర అమ్యునిషన్, ఆర్థిక బలం లేవని ఒప్పుకున్నాడు. మరి పాక్ ఆర్మీలో ఉన్న ఆర్టిలరీ షెల్స్ ఏమయ్యాయి? దీనికి ఆన్సర్ యుక్రెయిన్. పాకిస్తాన్ ఎకానమీ క్రైసిస్లో ఉండి ఫుడ్, ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయని తెలిసింది. అయితే ఇమీడియట్ క్యాష్ కోసం 2022 నుండి తమ మిలిటరీలో ఉన్న అమ్యునిషన్ని యుక్రెయిన్కి అమ్ముకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు 2,30,000కి పైగా ఆర్టిలరీ సెల్స్, రాకెట్స్ని యుక్రెయిన్కి పంపింది. ఇవి సొంత గన్స్, రాకెట్ లాంచర్స్కి వాడాల్సినవి, కానీ డబ్బు కోసం అమ్ముకుంది. సో ఇప్పుడు పాక్ మిలిటరీ బాలాకోట్ లాంటి లిమిటెడ్ క్లాష్కే సిద్ధంగా ఉంది, కానీ పూర్తి స్థాయి యుద్ధం చేయలేదు. మరి ఆర్టిలరీ ఫోర్స్ ఒక్కటి వీక్ అయితే మిగతా మిలిటరీ ఉంది కదా అని డౌట్ రావచ్చు. ఇది అర్థం అవ్వాలంటే ఆర్టిలరీ ఫోర్సెస్ ఎందుకంత ఇంపార్టెంట్, పాక్ ఆర్మీ దీని మీద ఎంతలా ఆధారపడుతుందో తెలుసుకోవాలి. ఆర్టిలరీ ఫోర్స్ అంటే హవిట్జర్స్ అని పెద్ద పెద్ద గన్స్, అలాగే రాకెట్ లాంచర్స్ ఉంటాయి. యుద్ధం జరిగేటప్పుడు క్లోజ్ కాంబాట్లో రైఫిల్స్తో సైన్యం యుద్ధం చేస్తారు. కానీ కేవలం ఈ ఫైట్ సరిపోదు. ఇంకా ఎక్కువ దూరంలో అంటే 10 నుండి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక స్థావరాలని ధ్వంసం చేసి శత్రువు ముందుకు రాకుండా చేయడానికి, లేదా శత్రువుల డిఫెన్స్ని ధ్వంసం చేసి సొంత మిలిటరీ ఫోర్స్ ముందుకు వెళ్లాలన్నా ఈ ఆర్టిలరీ ఫోర్స్ ఇచ్చే సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. హిస్టారికల్గా ఇవి ఆర్మీస్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఈ కాలంలో కూడా ఎగ్జాంపుల్ రష్యా, యుక్రెయిన్లు వీటి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. యుక్రెయిన్ దగ్గర అమెరికన్ M777, హైమార్స్, అలాగే యూరోపియన్ సీజర్ లాంటి టాప్ నాచ్ వెపన్స్ ఉన్నాయి. నేటో దేశాలన్నీ అమ్యునిషన్ని కంటిన్యూగా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ సప్లై చేస్తున్నాయి. ఒకానొక టైంలో యుక్రెయిన్ రోజుకి 6,000 షెల్స్, రాకెట్స్ని ఫైర్ చేస్తే రష్యా కూడా 20,000 ప్రొజెక్టైల్స్ని ఫైర్ చేసింది. అలాగే కార్గిల్ టైంలోనే ఇండియన్ ఆర్మీ రోజుకి 5,000 షెల్స్ని ఫైర్ చేసింది. సరే, ఇప్పుడు రెండు సైడ్లు కూడా హై ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్లో రోజుకి 20,000 షెల్స్ని ఫైర్ చేస్తాయనుకుందాం. పాక్ యుక్రెయిన్కి 2,30,000 షెల్స్ అంటే విచ్చలవిడిగా ఫైర్ చేసినా కూడా కనీసం 10 రోజుల యుద్ధానికి వచ్చే షెల్స్ని డబ్బుకి అమ్మేసుకుంది. అయితే పాకిస్తాన్ కూడా ఈ ఆర్టిలరీ ఫోర్స్పై ఎక్కువగా ఆధారపడుతుంది. మిగిలిన చాలా రకాల మిలిటరీ ఎక్విప్మెంట్ నెంబర్స్లో ఇండియన్ మిలిటరీ కన్నా తక్కువ సంఖ్యలో ఉంటే ఆర్టిలరీ నెంబర్స్లో పోటీయే కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్నే మెయింటైన్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీలో సుమారు 4,000 ఆర్టిలరీ గన్స్ ఉంటే పాక్ ఆర్మీలో 4,500 గన్స్ ఉన్నాయి. మిలిటరీలో ప్రతి డివిజన్ కూడా మిగిలిన వాటికి సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే మిగిలిన డివిజన్ల అన్నీ కూడా బలహీనపడతాయి. పాక్ ఆర్మీలో ఈ ఆర్టిలరీ ఫోర్స్ సపోర్ట్ని ఆపేస్తే ట్యాంక్ ఫోర్స్ కూడా వీక్ అవుతుంది. అలాగే ఇంకో విషయం ఉంది. సెల్స్ని అమ్ముకుంది డబ్బు కోసమే, కానీ అందులో చాలా వాటా అవినీతి పరులైన పాక్ మిలిటరీ జనరల్స్కే వెళ్తుందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. పాక్ ఆర్మీలో జరుగుతున్న కరప్షన్ గురించి వింటూనే ఉంటారు. లీడర్స్ వెపన్స్ని కొనడానికి కేటాయించిన డబ్బుని దోచుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఆ డబ్బు విదేశాల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్కి వెళ్తాయి. పాకిస్తాన్ ఆర్మీ ఫౌజీ ఫౌండేషన్ అని ఒక బిజినెస్ని కూడా రన్ చేస్తుంది. షుగర్ మిల్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్ కూడా ఇందులో భాగం. కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందని ఎవరికీ తెలియదు. ఆర్మీకి వెళ్లాల్సిన ఫండ్స్ని ఆర్మీ లీడర్స్ ఇలా దోచుకుంటున్నారు. 2016లో పనామా పేపర్స్ లీక్ అని పాకిస్తాన్లో రిచ్ పీపుల్ ఎలా విదేశాల్లో డబ్బుని దాచుకుంటున్నారని బయటకు వచ్చింది. ఈ లిస్టులో ఒక మాజీ జనరల్
అష్ఫాక్ కియానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. 2016లో పాక్ ఆర్మీ ఈ జనరల్తో పాటు మరో 6 ఆఫీసర్స్ని కూడా ఇలా కరప్షన్ కేసులో శిక్షించింది. అయితే ఇప్పుడు ఆర్టిలరీ సెల్స్ని అమ్మినప్పుడు వచ్చిన మనీలో కూడా కరప్షన్ జరిగిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి పాక్ ఇలా షెల్స్ని అమ్మినప్పుడు తమ దేశంలో ఉన్న కంపెనీలు తిరిగి మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని ఫిల్ చేయలేవా అని డౌట్ రావచ్చు. పంపిన షిప్మెంట్స్ అనేవి చాలా పెద్దవి, వాటిని ఫిల్ చేయడానికి టైం పట్టడం అనేది సహజం. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్కి చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలే వీటిని తయారు చేయాలి. కానీ ఇందులో ఉన్న మిషన్స్ అనేవి చాలా పాతవి, ఫాస్ట్గా హై క్వాలిటీతో తయారు చేయడం కూడా కుదరదు. అసలు పాక్ నుండి సప్లైస్ తీసుకున్న యుక్రెయినే ఈ షెల్స్ తక్కువ క్వాలిటీ అని కంప్లైంట్ చేసింది. అలాగే 2021లో టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల ఒక ఫ్యాక్టరీలో ఎక్స్ప్లోజన్ కూడా జరిగింది. ఇలా అడ్వాన్స్డ్ మిషన్స్ని కొనడానికి సరైన ఫండింగ్ లేక అలానే కంటిన్యూ అవుతున్నాయి. సో పాకిస్తాన్ డబ్బు కోసం రష్యా లెవెల్లో ఫైర్ చేసినా కూడా కనీసం 10 రోజులు వచ్చే సంఖ్యలో స్టాక్లో ఉన్న షెల్స్ని యుక్రెయిన్కి అమ్ముకుంది. కానీ వాటిని త్వరగా ఫిల్ చేసే అంత కెపాసిటీ వాళ్ళ ఫ్యాక్టరీలకి లేదు. యూరప్ దేశాలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్టాక్లో ఉన్న షెల్స్ని యుక్రెయిన్కి ఇచ్చి సొంత స్టాక్ని ఫిల్ చేసుకోవడం, యుక్రెయిన్కి ఇవ్వడంలో తిప్పలు పడుతున్నాయి. ఇలా ఈ ప్రొడక్షన్ అనేది పెరిగేసరికి నైట్రో సెల్యులోజ్ అని ఆర్టిలరీ సెల్స్లో వాడే ముఖ్యమైన ఎక్స్ప్లోజివ్ కాంపోనెంట్ అంత భారీ స్థాయిలో అందుబాటులో లేక డిమాండ్ పెరిగింది. దీనివల్ల గ్లోబల్ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా తగ్గింది. మరి ఈ క్రైసిస్లో యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఈ అమ్యునిషన్ని సప్లై చేయడానికి 2 ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు హెల్ప్ చేస్తారా? టర్కీ, చైనా. టర్కీ అయితే నేటో ప్రొడక్షన్కి సపోర్ట్ ఇవ్వడంలో బిజీగా ఉంది, నేటో మెంబరే. ఇక చైనా అయితే ఆల్రెడీ అమ్యునిషన్ ఎక్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ని పెట్టింది. ఎందుకంటే తైవాన్తో యుద్ధం కోసం అమ్యునిషన్ని కూడబెట్టుకుంటుంది. సో సప్లై చేస్తుందో లేదో చెప్పలేం. ఓవరాల్ పాక్ మిలిటరీ బాలాకోట్ తర్వాత జరిగిన క్లాసెస్ లాంటి వాటికే కానీ యుద్ధం అయితే కొన్ని రోజులు కూడా నిలబడలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.